సో, ముందుగా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎక్కడ చూసినా మనం ఏఐ ఫోటోసే ట్రెండింగ్ అయిపోతుంది. సో, ఈరోజు అలాంటి ఫోటోస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అన్‌లిమిటెడ్‌గా అండ్ ఫ్రీగా ఎలా జనరేట్ చేసుకోవాలి? అనేది ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, మీరు మాత్రం మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ష్యూర్ మేక్ టు సబ్‌స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే ఈ టాపిక్ చాలామంది చెప్తున్నారు కానీ తెలుగులో ఎవరు చెప్పట్లేదు. సో, ఇక నుంచి ఇలాంటి టాపిక్స్ అన్నీ తెలుగులో చెప్పుకుందాం మనం. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ముందుగా మీరు మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లోకెళ్ళి లియోనార్డో ఏఐ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయంగానే మీకు ఫస్ట్‌లో వస్తుందది. ఫస్ట్‌లో ఏ వెబ్‌సైట్ అయితే వస్తుందో దాన్ని క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో, గెట్ స్టార్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో, కాసేపు లోడ్ అవుతుంది. ఏమీ తొందరపడకండి. ఎందుకంటే కొంచెం స్లో అని ఏం కాదులే గానీ మీ నెట్ బట్టి ఉంటుంది. సో, ఇలా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది టోటల్‌గా ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి. సో, మీకు దీంట్లో చాలా రకాలైన ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, రియల్ టైమ్ ఇమేజెస్ ఉంటాయి, రియలిస్టిక్ ఇమేజెస్ ఉంటాయి, కంటెంట్ రిఫరెన్స్ ఉంటుంది. సో, ఇలా మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ జనరేట్ చేసుకోవచ్చు కావాల్సిన టైప్స్‌లో. మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సో, ఇక్కడ పైన టూల్స్ ఉంటాయి కదా! పైన టూల్స్‌లో అప్‌స్కేల్ అని ఉంటుంది. ఇమేజ్ అప్‌స్కేల్. సో, ముందుగా మీరు ఇమేజ్ జనరేట్ చేయాలంటే మీకు ఒక ప్రాంప్ట్ కావాలి. అది ఎలా చేయాలనేది సో, మీకు తెలిసే ఉంటుంది. చాట్‌జీపీటీలోకి వెళ్లి కొట్టేయండి వచ్చేస్తుంది. సో, మనం ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లో స్టేట్ ఇంకా క్లాసికల్ మోడ్ అని ఉంటది. సో, క్లాసికల్ మోడ్ కంటే సో, నా ఉద్దేశ ప్రకారం ఫ్లో స్టేట్ ఇమేజే కొంచెం 3డీగా యానిమేషన్‌లో కూడా కొంచెం ఇమేజ్ ప్రాసెసింగ్ బావుంటది. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఏదైతే ప్రాంప్ట్ కావాలి అని కోరుకుంటున్నారో ఆ ఇమేజెస్‌కి ఆ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని యాజ్ యూజువల్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో, నేను మామూలుగా అయితే జస్ట్ క్యాజువల్‌గా చూపించడానికి ఇక్కడ ఏదో నాకు తోచింది ఏదో కొడుతున్నాను ఇక్కడ జస్ట్ అంతే. సో, మీకు ఇష్టమైన ఇమేజెస్ మీరు ఏవైతే కోరుకుంటున్నారో అది జస్ట్ చాట్‌జీపీటీలోకెళ్ళి దానికి ఇమేజ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మీరు జనరేట్ చేసుకుంటే సరిపోతాయి. అలా జనరేట్ చేసుకున్న తర్వాత జస్ట్ అక్కడ ఆ టెక్స్ట్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో, మనం ప్రాంప్ట్ అంతా కొట్టిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. జనరేట్ అనే ఆప్షన్‌ని జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, నేను ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇస్తున్నాను. యంగ్ బాయ్ ఇమేజ్. సో, కుంభమేళా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి కుంభమేళా అని ఇచ్చేద్దాం. కుంభమేళ. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత జస్ట్ జనరేట్ కొడితే సరిపోతుంది మనం. సో, కొంచెం ఒక 1 మినిట్ ఓపిక పట్టండి. 1 మినిట్ కూడా కాదు జస్ట్ 30 సెకండ్సే. సో, 30 సెకండ్స్‌లో మీకు ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది ఇలా. బ్యూటిఫుల్ ఇమేజెస్ అనమాట. చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో. సో, బుడ్డోడు భలే ఉన్నాడు. ఆ! చాలా రియలిస్టిక్ ఇమేజెస్ అనమాట. సో, చాలా బాగుంది. సో, ఇదే గైస్. సో, మీకు కావాల్సిన ఇమేజెస్ ఎటువంటి ఇమేజెస్ అయినా. సో, నేచర్‌కైనా సంబంధించి ఎలాగైనా ఫ్యూచర్ అంతా. హ్మ్. అంతా మన చేతిలోనే ఉంది. సో, మనుషులతో పని లేకుండా కంప్యూటర్‌లతోనే కాలం గడిపేసేలా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా. సో, ఇలా మీకు ఏ ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఇచ్చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇదే ఇమేజెస్‌ని మల్టిపుల్ టైమ్స్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, అంటిల్ దెన్ బాయ్.